మరో గంటలో తొలి విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ ముగియనుంది. మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్ జరగనుంది. ఓటు వేసేందుకు భారీగా తరలి వస్తున్నారు. ఉదయం 11 గంటల వరకు 52% పోలింగ్ నమోదైంది. పోలింగ్ సందర్భంగా పలు చోట్ల పోలింగ్ కేంద్రాల దగ్గర ఉద్రిక్త పరిస్థితులు కనిపిస్తున్నాయి. మధ్యాహ్నం 2 గంటలకు కౌంటింగ్ ప్రారంభమవుతోంది. సాయంత్రం ఫలితాలను వెల్లడిస్తారు. ఉదయం 11 గంటల వరకు 52% పోలింగ్ కంప్లీట్ అయింది. తొలి విడతలో 3834 పంచాయతీలతో పాటు మనం చూడొచ్చు పోలింగ్ జరుగుతున్న సరళిని ఒక్కసారి మనం చూసినట్లయితే పోలింగ్ కేంద్రాల దగ్గర ఉన్న సిచ్యువేషన్ చూస్తున్నాం. ఒకవైపు వరంగల్, మరోవైపు కరీంనగర్, ఆదిలాబాద్, మెదక్, ఖమ్మం, మహబూబ్ నగర్ ప్రాంతాల్లో పోలింగ్ కొనసాగుతోంది. మరొక గంటలో ఈ పోలింగ్ ముగియబోతోంది. మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్ ఉండబోతోంది. 2 గంటలకు కౌంటింగ్ ని ప్రారంభిస్తారు. సాయంత్రానికల్లా ఫలితాలు వస్తాయి. విజయం ఎవరి వైపు ఉందనేది సాయంత్రం కల్లా ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఉదయం 11 గంటలకు 52% పోలింగ్ కంప్లీట్ అయినట్టు తెలుస్తోంది. మరో గంట టైం ఉండటంతో పోలింగ్ పర్సంటేజ్ మరింత పెరిగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. మరో గంటలో తొలి విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ ముగియనుంది. మనం చూస్తున్నాం పోలింగ్ జరుగుతున్నాయి. మధ్యాహ్నం 1 గంట వరకు ఈ పోలింగ్ జరగనుంది. ఓటు వేసేందుకు భారీగా తరలి వస్తున్నారు. ఉదయం 11 గంటల వరకు చూసినట్లయితే పోలింగ్ పర్సంటేజ్ 52%గా నమోదైంది. ఇప్పుడు 1 గంట వరకు సమయం ఉండటంతో పోలింగ్ పర్సంటేజ్ మరింత పెరిగే అవకాశాలు కనబడుతున్నాయి. కొన్ని చోట్ల పోలింగ్ కేంద్రాల దగ్గర ఉద్రిక్త పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. మధ్యాహ్నం 2 గంటలకు కౌంటింగ్ ప్రారంభమవుతోంది. సాయంత్రం ఫలితాలను వెల్లడిస్తారు. మనం చూడొచ్చు వరంగల్లో పోలింగ్ కి సంబంధించిన విజువల్స్ చూస్తున్నాం. మరోవైపు కరీంనగర్, ఆదిలాబాద్, మెదక్, ఖమ్మం, మహబూబ్ నగర్ లో పోలింగ్ కి జరుగుతున్న సిచ్యువేషన్ మనం చూడొచ్చు. మరో గంట టైం మాత్రమే ఉన్న నేపథ్యంలో పోలింగ్ పర్సంటేజ్ మరింత పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.